ప్రేమ కలిగిన మా తండ్రి, ఇప్పటి వరకు తండ్రి జయశాలి గారి నోట ఎన్నో విలువైన సంగతులు విన్నాం తండ్రి. విని వదిలేసేవారుగా కాక విన్న ప్రతి మాటను గురించి ఆలోచించేవారుగా, మా యొక్క హృదయాలను దిద్దుకునేవారుగా మేము ఉండేలా సహాయం చేయండి తండ్రి. మరికొన్ని మాటలు మేము పరిశీలిస్తుండగా తండ్రి, చెప్పబోతుండగా తండ్రి, నాకు సమయోచితమైన జ్ఞానమును దయచేయండి. వినబో ప్రతి ఒక్కరికి కూడా సమయోచితమైన జ్ఞానమును, ప్రతి ఒక్క మాటను కూడా అర్థం చేసుకుని దాని యొక్క భావాన్ని గ్రహించే వారిగా ప్రతి ఒక్కరూ తండ్రి మేమందరం ఉండి ఈ యొక్క వాక్య ప్రకారమైన బ్రతుకును బ్రతికే విధంగా సహాయం చేయమని క్రీస్తునామని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. కూడి వచ్చిన దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తునామమున వందనాలు తెలియజేసుకుంటున్నానండి. ఇప్పటి వరకు కూడా జయశాలి గారి నోట ఎన్నో మాటలు మనం విన్నాం. నిజంగా ఆలోచించాలి. ఇంచుమించు ఆయనకి ఎన్నేళ్ళు అని చెప్పాడు? ఎన్నేళ్ళండి? 74 సంవత్సరాలైనా ఇంకా ఆయన తపన, ఆయన ఆశ ఇదిగో ఎంతో కొద్దో గొప్ప దేవుని వాక్యంలో కొంతమందినైనా ఇంకా దేవుని జ్ఞానంలో పెంచాలి, దేవుని వాక్యాన్ని కొంతమంది కన్నా అందించాలి అన్న ఆయన ఆసక్తి, ఆయన ఆశ ఎంత గొప్పదో మనం అర్థం చేసుకోవాలి. దాన్ని మనం మాదిరిగా తీసుకోవాలి. మాదిరిగా తీసుకుని మనము కూడా దేవుని పట్ల, దేవుని వాక్యం పట్ల ఆసక్తి కలిగిన వారుగా మనం ఉండాలి. నిజంగా ఆలోచించండి. ఈరోజు భూమి మీద ఒక మనిషిని కనుక ఆలోచిస్తే, మానవ సమాజాన్ని కనుక ఆలోచిస్తే, మనుషుల్లో అందరూ అప్పుడప్పుడు మాట్లాడుతూ మనుషుల్లో మానవత్వమే లేదండి అని మాట్లాడుతుంటారు. అవునా? ఈ మాట మనం విన్నావా? మానవత్వం అనేది లేదండి. మనిషి రోజు రోజుకి కూడా క్రూరంగా మారిపోతున్నాడు, దారుణంగా మారిపోతున్నాడు. ఇంకా మనము కూడా ఆలోచిస్తే, మనము కూడా సమాజంలో చూస్తే ఎన్ని గొడవలండి ఈరోజు ఆలోచించండి. ఎన్ని గొడవలు! ఒకరిని ఒకరు కొట్టడం, ఒకరిని ఒకరు చంపడం ఈరోజు మనం కళ్ళతో చూస్తున్నాం. వార్తల్లో కానీ న్యూసుల్లో కానీ మనం చూస్తున్నాం. ఎందుకింత మనిషి క్రూరంగా మారిపోయాడు? ఏంటి కారణం? మనిషిలో మానవత్వం ఎందుకు నశించింది? ఎందుకంటే దేవుని భయం లేకపోవడం వల్ల, దేవుని గూర్చి తెలుసుకోకపోవడం వల్ల. పరలోకమందున్న కన్న తండ్రి భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మానవత్వం కాదండి, దైవత్వంలో, దేవుని జ్ఞానంలో పెంచాలనుకున్నాడు, దైవత్వాన్ని నేర్పించాలనుకున్నాడు. మానవత్వం ఉన్న దాంట్లోంచి సహాయం చేసేది నువ్వు మానవత్వం అనుకుంటే, దైవత్వం ఇదిగో ఉన్నదాన్ని మించి సహాయం చేసేదే దైవత్వంగా మారుతుంది. అదే మనం త్యాగంగా మాట్లాడుకుంటాం, యేసుక్రీస్తుని మనం చూపిస్తుంటాం. అందుకే యేసుక్రీస్తు కూడా ఈ భూమి మీదకి వచ్చి ఆయన మాటల్లో కూడా ఏం చెప్పాడో తెలుసా? మేము మనుషులమే అనుకుంటూ బ్రతుకుతూను ఎలా మారిపోయారంటే రోజు రోజుకి క్రూరంగా మారిపోతున్నాడు. ఒక తల్లిదండ్రులు చూసే విధంగా పిల్లలకు అనిపిస్తలేదు. ఏమంటే ఒక పిల్లల్ని సరి అయిన రీతిగా పెంచే విధానంలో తల్లిదండ్రులు లేరు. ఒకరిని ఒకరు చంపుకునే పరిస్థితి, ఒకరిని ఒకరు కొట్టుకునే పరిస్థితి, ఒకరిని ఒకరు దూషించుకునే పరిస్థితి. ఏమంటే ఒక దేశాల మధ్య గొడవ, రాష్ట్రాల మధ్య గొడవ, ప్రాంతాల మధ్య గొడవ, ఒకే ఊర్లో ఉంటున్నా, ఒకే ప్రాంతంలో ఉంటున్నా ఒక గ్రూప్కి పడని పరిస్థితి ఈరోజు మన కళ్ళ ముందు సమాజంలో కనిపిస్తుంది. అవునండి? దీని అంతటికీ కారణం ఏంటంటే దైవత్వం లేకపోవడం, దేవుని జ్ఞానం మనిషికి లేకపోవడం. అందుకే యేసుక్రీస్తు ఏం చెప్పాడంటే, యోహాను సువార్త 10వ అధ్యాయం 35వ వచనంలో యేసుక్రీస్తు వారు ఏం చెప్పారో చూడండి. యేసుక్రీస్తు వారు చెప్పిన మాట, మీరు దైవములని, ఏమండి, దేవుని వాక్యం ఎవరికి వచ్చినో వారే దైవములని చెప్పిన ఎడల. చాలండి. ఎవరు దైవాలు? దేవుని వాక్యం ఎవరికి వచ్చినో వారే దైవాలు. అంటే మనుషులందరూ కూడా ఎలా మారాలనుకుంటున్నాడు? దేవుని వాక్యం నేర్చుకుని దైవాలుగా మారాలి. ఏమండి? ఒక మనిషిని తిడతాడు, కానీ సాధారణంగా దేవుడు అనగానే ఇంచుమించు 100% దేవుడు అనగానే మంచి అభిప్రాయమే కలిగి ఉంటాడు ఏ మనిషి అయినా. అవునా? ఏదైనా చెడ్డ అభిప్రాయం కలిగి ఉంటాడు దేవుడి మీద? ఆలోచించండి. దేవుడు అనగానే ఆయన మంచోడు, ఆయన గొప్పవాడు, ఆయన సహాయం చేసేవాడు, ఆయన త్యాగం చేసేవాడు, ఆయన మనుషులకి ఏదడిగినా ఇస్తాడు, అంతేకాక చనిపోయిన తర్వాత నిత్య జీవం కూడా ఇస్తాడు. ఈ ఆలోచనలు ఉన్నాయి, వేరే ఆలోచనలు ఉన్నాయి 170% సమాజంలో దేవుడి మీద అండి. అందుకే కదా దేవుణ్ణి నమ్ముకుంటున్నారు అందరూ. అందుకే కదా కొద్దో గొప్ప మనం పుణ్యాలు చేయాలనుకుంటున్నారు ఈరోజు సమాజంలో.
అంటే దేవుడు అనగానే నీకు అది అర్థమైనప్పుడు, నువ్వు కూడా దైవం అని దేవుడు మాట్లాడుతున్నప్పుడు, దేవుని వాక్యం వచ్చిన వారు దైవాలు అని ఇక్కడ మాట్లాడుతున్నప్పుడు, ఇంకొక చోట కూడా మీరు దైవములని సర్వోన్నతుని కుమారులని మీరు ఎరుగురా అని ఇంకో చోట మాట్లాడుతున్నాడు. అయితే మరి దైవం అనగానే ఇలాంటి లక్షణాలు ఉన్నవారు దైవాలుగా నువ్వు అనుకుంటున్నప్పుడు, ఏమండి, ఇప్పుడు నిన్ను కూడా ఏమంటున్నాడు? నువ్వు దైవం, నువ్వు దేవుడు కుమారుడివి. నువ్వు అంటే నువ్వు కూడా ఏం చేయాలి? దేవుని వాక్యం ఎవరికి వచ్చినా వాళ్ళందరూ ఏం చేస్తారు? వాక్య సంబంధమైన పనులే చేస్తారు. దేవుని యొక్క లక్షణాలే, దేవుని కుమారుని యొక్క లక్షణాలే కలిగి ఉంటారు. మనుషుల్లో దైవత్వం రావాలి అంటే దేవుని వాక్యం నేర్చుకోవాలి. అందుకే కీర్తనాకారుడు కూడా 1వ అధ్యాయం 1వ వచనంలో, కీర్తనల గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో ఆయన చెప్పిన మాట ఏంటో చూడండి, ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఆయన చెప్పిన మాటను కూడా, ఇదిగో మనిషి దైవంగా మారాలి అంటే, మనిషి ఈ భూమి మీద సరి అయిన బ్రతుకును బ్రతకాలి అంటే అవసరమైన విలువైన సంగతులు చెప్తున్నాడు ప్రారంభంలోనే. దుష్టుల ఆలోచన చొప్పున నడువక. ఎవరు దుష్టులు? ఎవరు దుష్టుడు? ఇదిగో ఈ భూమి మీద ఆది నుండి ఇప్పటి వరకు ఒక దుష్టుడు ఉన్నాడు భూమి మీద, అవునా? వాడే అపవాది. వాడి మార్గంలో నడిచే, వాడి మార్గాన్ని అనుసరించే ఎంతోమంది ఈరోజు భూమి మీద ఉన్నారు. వాడు ఆది నుండి నరహంతకులు లేరు ఈ భూమి మీద. ఆలోచించండి, ఎవరి సంబంధాలు వీళ్ళు? వాడు ఆది నుండి నరహంతకుడు. అందుకే దుష్టుల ఆలోచన చప్పున నడువక, పాపుల మార్గములో నిలువక, అపహాసకులు కూర్చుండు చోటు కూర్చుండక. చూసారు అంత చక్కగా చెప్తున్నాడు. ఒక మనిషి సత్య మార్గాన్ని అనుసరించేవాడికి ఉండవలసిన లక్షణం ఏంటో తెలుసా? దుష్టుల ఆలోచన చప్పున నడవకూడదు. పాపుల మార్గంలో ఒక పాపిని చూసి ఇదిగో ఇతరులని అనుసరించాలి అన్న ఆలోచన కలగకూడదు. పాపుల మార్గంలో నిలువక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండకూడదు. ఎందుకంటే ఈరోజు అపహాస్యం బాగా ఎక్కువైపోయింది కదండి. ఈరోజు ఏ ఛానల్, ఏ న్యూస్ పెట్టి చూడండి, ఏం కావాలి మనిషికి? ఎంటర్టైన్మెంట్ కావాలి. పైగా దీనికి ఇంకో పేరేంటో తెలుసా? కాసేపు ఆనందపడితే ఆరోగ్యం వస్తుందని. ఏంటి? ఆనందపడితే ఆరోగ్యం వస్తుందా? డబల్ మీనింగ్ డైలాగుల వల్ల ఆరోగ్యం వస్తుందా? ఆడేసి చెత్త జోకుల వల్ల ఆరోగ్యం వస్తుందా? మగవాడు స్త్రీ యొక్క వేషము ధరించుకుని చేసే చేష్టల వల్ల నీకు ఆరోగ్యం వస్తుందా చెప్పు? అందులో ఆనందాన్ని ఎత్తుక్కుంటున్నావా నువ్వు? అసలు మనిషివేనా? ఆలోచించు. అందులో ఆనందం దొరుకుతుందా మీకు? ఎందులో ఆనందం దొరకాలో తెలుసా? దేవునిలో ఆనందం దొరకాలి, దేవుని వాక్యంలో ఆనందం దొరకాలి. ఒక మంచి పని, ఇదిగో ఈ భూమి మీద ఎంతోమంది లోక సంబంధంగానే మంచి పనులు అనుకుంటున్నారు. అటువంటి మంచి పనులు చేసి ఆనందపడండి. అది కూడా కాదు. ఎందులో ఆనందం? ఎంటర్టైన్మెంట్, అపహాస్యం. ఒకరిని ఒకరు అపహాస్యం చేసుకుని ఏం చేస్తుంటారు? ఏదో ఆనందపడుతుంటారు. అదో ఆనందం మనకి. ఈరోజు మనము కూడా అంతే కదండి. మనము కూడా ఏం కావాలి? మనకు కూడా ఇదిగో ఎవరిని అపహాస్యం చేద్దామని రెడీగా ఉంటాం మనం, అవునా? అందుకే అంటున్నాడు, అపహాసకు నువ్వు చేయడం కాదు, అపహాసకులు కూర్చుండు చోట ఆడి పక్కన నువ్వు కూర్చోకూడదు. ఎందుకంటే ఆడు ఏదన్నా డైలాగ్ వేసాడు అనుకో, ఆ పక్కన నిన్ను ఇద్దరిని కలిపి కొడతారు, అవునా? రోడ్డు మీద వెళ్తున్నారు, నా స్నేహితుడే కదా అని పక్కన కూర్చుని భుజం మీద చేసి మాట్లాడుతున్నాడు. ఆడెవరినో ఏదో అన్నాడు, వీళ్ళిద్దరు ఇద్దరులో ఎవరన్నారో తెలుస్తుంది ముందాడికి, వెనక్కి తిరిగినోడికి తెలియదు. ఇద్దరులో ఎవరన్నారో తర్వాత ఇచ్చి ఇద్దరిని కూడా ఏదో సరిపోద్దని ఇద్దరిని ఒక రౌండ్ వేసుకున్నారు అనుకోండి, నష్టమా లాభమా నీకు? అందుకే అంటున్నాడు, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండకూడదు. తర్వాత యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు. చూసారు అక్కడ ఎలా చెప్తున్నాడు? దుష్టుల మార్గంలో నడవకు, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గంలో నిలువక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక. ఈరోజు మనుషులకి ఇవే కదండి ఆనందం. దీనివల్ల ఆనందపడతారు మనుషులు. ఇందులో కాదు నీకు ఆనందం ఉండాలి. పాపం చేయడం వల్ల కాదు నీకు ఆనందం, అపహాస్యం చేయడం వల్ల కాదు నీకు ఆనందం, దుష్టుల మార్గంలో అనుసరించి నడుచుట వల్ల కాదు నీకు ఆనందం ఉండవలసింది. దేంట్లో ఆనందం ఉండాలో తెలుసా అని ఏం చెప్తున్నాడు తెలుసా? యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు.
దివారాత్రము ధ్యానించువాడు ధన్యుడు. నువ్వేమో ఏడుస్తూ వస్తావు చర్చికి, వెళ్ళకపోతే బాగోదని నువ్వు. అవునా? ఈరోజు ఆదివారం వాక్యం వినకపోతే బాగోదు, నామకార్థంగా ఎలాగో ఇంటికాడ ఖాళీగానే ఉంటాం, కాసేపు అన్న వాక్యం ఉందని బాధపడుతూ వస్తావు. వచ్చాక మళ్ళీ ఎప్పుడు వదిలేస్తారో ఇదో బాధ. వచ్చేదాకా ఒక బాధ, వచ్చాక ఇంకో బాధ, ఎప్పుడు వదిలేస్తారో. ఇక్కడ అసలే 3 ఉన్నారు, 3 అరగంటలు చెప్తారేమో, ఇదొక అనుమానం మళ్ళీ. అవునా? ఎంత బాధ అండి మనిషికి. దేవుని వాక్యం ఆనందించుచూ వినగలడా వాక్యం? బాధపడుతూ అంటున్నాడా? అమ్మో కూర వండుకుంటే వండిన కూర ఏ పిల్లన్నా వచ్చి తినేస్తుందేమో అని బాధ, వండుకోకపోతే ఇంటికెళ్ళి వండుకుని ఎప్పుడు తింటావా అని బాధ. చూసారండి? వండుకున్నా ఒక బాధే, వండుకోకపోయినా ఒక బాధే. ఎప్పుడు తింటాం, మళ్ళీ ఎప్పుడు పడుకుంటాం, మళ్ళీ రెస్ట్ కావాలిగా. చెప్పారుగా డాడీ గారు, అలా కునికేస్తుందంట తల్లి. ఎప్పుడు లేస్తుంది మళ్ళీ? మళ్ళీ అన్నం వండుకునే టైంకి లేస్తుంది. పిల్లలు వచ్చిన తర్వాత వాళ్ళకి టిఫిన్ వేయాలి, ఏవో కార్యక్రమాలు ఉంటాయిగా, అప్పుడు లేస్తుంది. అంతే కదండి మనం కూడా. కానీ ఇందులో ఆనందించాలని చెప్తున్నారు తెలుసా? యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దీవారాత్రము ధ్యానించువాడు ధన్యుడు. ఆనందం ఉంటుందా? ఆ ఆలోచన ఉంటుందా మనిషికి? ఈరోజు మనిషి తాను నేర్చుకున్న విద్యల వల్ల, తాను నేర్చుకున్న జ్ఞానం వల్ల ఎంత ఎత్తు ఎదిగిపోయానో అని చెప్పుకుంటూ దేవుణ్ణే దూషించేవాడుగా, దేవుడే లేడనేవాడికి ఈరోజు భూమి మీద ఎన్నో విద్యలు వచ్చాయి. దేవుడు లేడని చెప్పడానికి ఎన్నో శాస్త్ర ప్రపంచం నానాటికి అభివృద్ధి చెందుతుంది. అభివృద్ధి చెంది ఏం చెప్తుందో తెలుసా? మనం మాత్రం దేవుని ధర్మశాస్త్రం అందు ఆనందించి బైబిల్ కలిగి ఉన్న మనం ఈ బైబిల్ జ్ఞానంలో అభివృద్ధి చెందాం. కానీ లోకం మాత్రం ఇదిగో వాళ్ళు నేర్చుకున్న జ్ఞానంలో, శాస్త్రంలో కొద్దో గొప్ప అభివృద్ధి చెందితేనే ఇదిగో ఆ జ్ఞానంతోనే దేవుడు లేడనేవాడు ఒకడు. ఏమండి? దేవుడు లేననేవాడు ఒకడు, ఉంటే చూపించనే ఒకడు. వీళ్ళేమో ఇలా మారిపోయారు, క్రైస్తవులేమో ఇలా మారిపోయాం మనం. ఆలోచించండి. ఈరోజు భూమి మీద ఎన్నో శాస్త్రాలు పుట్టుకొచ్చాయి, ఎన్నో విద్యలు ఈరోజు భూమి మీద పుట్టుకొచ్చాయి. వీటి ద్వారా మనిషి దేవుణ్ణి పక్కన పెట్టేశాడండి. దేవుణ్ణి పక్కన పెట్టేసి ఇదిగో ఈ విద్య గొప్పది, ఈ శాస్త్రమే గొప్పది అని మనిషి ఒక నిర్ణయానికి వచ్చేస్తున్నాడు. అందుకే చదువుకోని వాడన్నా కొద్ది గొప్ప మాట వింటాడు, కానీ కొంత చదువుకున్నవాడు మాత్రం దేవుని జ్ఞానం వినడం చాలా కష్టం. అందులో ఈ విద్యల్లో ఒకటే, ఈ శాస్త్రాల్లో ఒక శాస్త్రమే వైద్య శాస్త్రం. అవునా? ఒక వైద్యుడి దగ్గరికి వచ్చి, ఏమండి, ఒక రోగో, ఒక యాక్సిడెంట్కి గురైన వ్యక్తో ఆ తాలూకా వాళ్ళు ఒక వైద్యుడి దగ్గరికి వచ్చి వాళ్ళనే మాట ఏంటండి? గుర్తెచ్చుకోండి. మీరే మా దేవుడు. నెంబర్ 1 డైలాగు. అవునా? దేవుడు మాత్రం తగ్గించడు. మళ్ళీ దేవుడే, కానీ ఏం తగ్గించడు? ఫీజు మాత్రం ఎంత ఎట్టి పరిస్థితుల్లోనూ తగ్గదు. ఎంత అడిగితే అంత ఇవ్వాలి. 300 అడిగితే 300, 500 అడిగితే 500. ఆపరేషన్ చేశాడంటే ఇంకా పెద్ద రోగాలు అయితే ఎన్ని వేలు, ఎన్ని లక్షలు అడిగినా సరే ఇచ్చేయాలి. ఇప్పుడు ఆరోగ్యశ్రీ వచ్చింది, కొద్దో గొప్ప ఉపయోగపడుతుంది. అవునా? అయినా బాధే. ఆ ఆరోగ్యశ్రీ మీద చేసి 1 లక్ష 2 లక్షలు దాని ద్వారా వచ్చినా సరే ఇదిగో ఆరోగ్యశ్రీ మీద వస్తుంది కాబట్టి ఇతన్ని ఎప్పుడు పంపించేయాలని ఆలోచిస్తున్నాడు. ఒక చోటకి వెళ్తుంటామండి. ఒక చోటకి ఒక కంటి ఆపరేషన్ దగ్గర, కంటికి సంబంధించిన ఒక హాస్పిటల్కి వెళ్తుంటాం. అక్కడ ఆరోగ్యశ్రీ ఉంది, మామూలుగా ఫీజు కట్టి చేసుకునేది ఎక్కడైనా ఉంటుంది కదా. అక్కడ ఆరోగ్యశ్రీ మీద చేశారనుకోండి ఒకలా చూస్తారు, ఫీజు కట్టి అక్కడ చూసుకున్నారనుకోండి ఇంకొకలా చూసుకుంటారు. నిజంగా ఆలోచించండి, ఎలా చేసినా డబ్బులు వస్తాయండి. డైరెక్ట్గా అమౌంట్ కట్టినా సరే అతనికి డాక్టర్కి వచ్చే డబ్బులు వచ్చేస్తాయి. ఆరోగ్యశ్రీ మీద చేసినా సరే డబ్బులు వచ్చేస్తాయి. అతనికి వచ్చే డబ్బుల్లో తేడా ఏమి ఉండదు. మరి ఇక్కడ పేషెంట్ దగ్గరికి వచ్చేసరికి ఏం చూపిస్తున్నారు? వ్యత్యాసం చూపిస్తున్నారు. కంటి ఆపరేషన్ చేసేవాళ్ళు కంటి ఆపరేషన్ చేసి అందరికీ జనరల్ రూముల్లో కూడా ఉంచకుండా బయటికి పంపేస్తారు. బయట ఓ షెడ్ వేసి ఆ షెడ్లో పంపేస్తున్నారు. మీరు ఎక్కడే ఉండండి, ఓ 3-4 రోజులు అబ్జర్వేషన్లు ఉండాలి కాబట్టి ఈ షెడ్లోనే పడుకోండి అని చూపిస్తున్నారు. కొన్ని డబ్బులు ఏమన్నా తగ్గుతాయా? లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీ ద్వారా హార్ట్ ఆపరేషన్ జరిగినా, ఒక కంటి ఆపరేషన్ జరిగినా, ఏ ఆపరేషన్ జరిగినా వేల రూపాయలు, లక్షల రూపాయలు ప్రభుత్వం ద్వారా వస్తాయి. అంటే మనిషి ఈరోజు వైద్యుడు దేవుడు అంటున్నాడు, వైద్యుడు చెప్పిన వాటిలే మనిషి వింటున్నాడు. ఈరోజు
వైద్య శాస్త్రం చాలా అభివృద్ధి చెందేసరికి ఆపరేషన్లు చేసేసరికి ఒక హార్ట్ ఆపరేషన్ కానీ, ఒక బ్రెయిన్ ఆపరేషన్ కానీ, ఒక కిడ్నీ ఆపరేషన్ కానీ, ఇవన్నీ చేస్తూ మనిషి టెక్నాలజీ రంగంలో అభివృద్ధి చెంది ఈరోజు ఇదిగో మేము దేవునితో సమానులు అనుకుంటున్నారు కొంతమంది. కానీ అసలు వైద్య శాస్త్రానికి మూలం ఎక్కడుందో తెలుసా? బైబిల్లో ఉందండి. అసలు వైద్యం పుట్టిందే బైబిల్లో. మనందరికీ తెలుసు ప్రారంభం ఆదికాండం 2 మనందరికీ తెలుసు 2:21 దేవుడు ప్రారంభంలో చేసిన ఆపరేషన్ అది. అవునా? ఏంటి ఆపరేషను? ఎలా చేశాడు ఆపరేషను? ఈరోజు భూమి మీద మనుషులకి ఎలా ఆపరేషన్ చేయాలో నేర్పించాడు దేవుడు. అంటే దేవుడు నేర్పిస్తే కానీ మనిషికి తెలుసుకోలేదా? తెలియదండి మనిషికి. దేవుడు నేర్పించాడు కాబట్టి ఈరోజు చేయగలుగుతున్నాడు. కానీ నేర్పించిన దేవుడిని ఈరోజు మనిషి మర్చిపోయాడు. ఎందుకంటే మనిషి సాధారణంగానే ఎవరో ఏరు దాటిన తర్వాత తెప్ప తగలేసే రకం మనుషులందరూ. అంతే కదండి? తెప్ప ఎప్పుడు కావాలి? ఏరు వచ్చిందండి. ఏరు వచ్చింది కాబట్టి ఏం కావాలి? ఓ పడవో ఓడో కావాలి. ఇప్పుడు పడవ దాటేశాడు. దాటేసిన తర్వాత ఏం చేస్తావు? పెట్రోల్ పోసి తగలెట్టేస్తున్నాడు అనుకోండి, ఏమనుకుంటా ఆ మనిషిని కూర్చి? ఏరు దాటేసాక తెప్ప తగలేసేసారు. ఈరోజు శాస్త్ర ప్రపంచం, వైద్య శాస్త్ర ప్రపంచం ఇటువంటి పరిస్థితిలోనే ఉందండి. వైద్య శాస్త్రం ఎలా నేర్పించాలో, వైద్యం ఎలా చెయ్యాలో ప్రారంభంలో దేవుడు నేర్పించాడు. ఎలా చేయాలి ఆపరేషను? ఇదిగో ప్రారంభంలో ఏమివ్వాలి? మత్తు ఇవ్వాలి. ముందు అతనికి ఆపరేషన్ చేయాలంటే మత్తు ఇవ్వాలి. మత్తు ఇచ్చావు. ఆ తర్వాత ఏం చేయాలి? ఆ తర్వాత వైద్యం చేయాలి. నీకు అవసరమైన పని చేయాలి. నీకు ఎక్కడైతే రోగమో, ఏ అవయమైతే మార్చాలో అది మార్చాలి. ఆ తర్వాత ఏం చేయాలి? మాంసంతో పోడ్చాలి. ఇదే ఈరోజు వైద్య ప్రపంచం చేస్తుంది. అవునా కాదా చెప్పండి? మీరు ఏ ఆపరేషన్ చేసుకోండి, ఇంచుమించు ఇదే జరుగుతుంది. అది హార్ట్ ఆపరేషనా, బ్రెయిన్ ఆపరేషన్, ఇంచుమించు ప్రాసెస్ అయితే ఇలాగే ఉంటుంది. ఎవరో నేర్పించారు? దేవుడు కదా. ఆలోచించండి. దేవుడు కదా. మనందరికీ తెలుసు ఏమండి, మనందరికీ ఏ ఆపరేషన్ దగ్గరికి వెళ్ళినా, ఏ హాస్పిటల్స్ దగ్గరికి వెళ్ళినా, ఏ అంబులెన్స్ల మీదన్నా మనందరికీ ఒక సింబల్ కనిపిస్తుంది. అవునా? ఏ సింబలు? ఏ సింబల్ అండి? ప్లస్ సింబల్ కనిపిస్తలే. కానీ ఈ సింబల్ చూసారా? హాస్పిటల్స్ మీద కానీ ఈ సింబల్ చూసారా? ఎక్కడిది ఈ సింబలు? కనిపిస్తుందండి సింబల్ అందరికీ. మీరు హాస్పిటల్ దగ్గరికి వెళ్ళినా, మెడికల్ షాపుల దగ్గరికి వెళ్ళినా, అంబులెన్సుల మీద చూసినా సరే ఏ సింబల్ కనిపిస్తుంది? ఈ సింబల్ కనిపిస్తుంది. అవునా? కనిపించింది అందరికీ. ఎక్కడిది సింబలు? ఏమండి, ఎక్కడదండి ఈ సింబలు? ఎవరికైనా ఇప్పుడు ఏరు దాటాక తెప్ప తగిలేసే రకమని ఎందుకన్నాను అంటే, ఇదిగో వైద్యం ఎలా చేయాలో నేర్పించింది దేవుడైనా, వైద్యానికి అవసరమైన ఎన్నో సంగతులు బైబిల్లో ఉన్న మనిషి ఇదిగో బైబిల్లో తెలుసుకున్నామని చెప్పడం పక్కన పెట్టేసి ఏం చేశాడు? ఇదిగో నేనే కనిపెట్టా, నేనే చేశా. నిజంగా ఈరోజు ఉన్న వైద్య శాస్త్రంలో గొప్పవారుగా ఉన్న వారికి కూడా ఈరోజు ఈ సంగతి తెలియదు, ఈ సింబల్ ఎక్కడదో. వైద్య శాస్త్ర పితామహుడుగా ఎవరన్నారండి? తెలుసా ఎవరికైనా పేరు? వైద్య శాస్త్ర పితామహుడు అని ఒక ఆయన అన్నారు. ఎవరైనా? హిప్పోక్రటీస్. అంతేనా? వైద్య శాస్త్ర పితామహుడైన. ఇవన్నీ కూడా ఈరోజు ఎంతోమంది వైద్య శాస్త్రంలో అభివృద్ధి చెంది గొప్ప గొప్ప వాళ్ళు డాక్టర్లుగా కనిపిస్తున్నారు. ఒకానొక కాలంలో అప్పుడప్పుడు మన వెంకటేశ్వరరావు గారు, మన పలగాని వెంకటేశ్వరరావు గారు ఉన్నారు కదా, అప్పుడప్పుడు ఆయన చెప్తుంటారండి, ఒకానొక కాలంలో అండి ఈ ప్రాంతంలో అర్ధరాత్రి 9 దాటినా సరే, నైట్ 9 దాటినా 10 దాటినా సరే అసలు వైద్యం అనేది అందుబాటులో లేదండి. ఎందుకంటే ఎప్పటి నుంచో ఆయన ఆ వృత్తిని, వైద్యం సంబంధించిన వృత్తిని, బ్లడ్ టెస్ట్లు ఎప్పటి నుంచో చేస్తున్నాడు కాబట్టి అనుభవంతో చెప్తున్నాడు ఆయన. అంటే వైద్యం అనేది అందుబాటులో లేదు ఈ యొక్క ప్రాంతంలో. కానీ ఇప్పుడు ఎంతమంది డాక్టర్లు లేరండి? ఇది ఫలానా వైద్యం ఏంటి, ఎముకల్లో నొప్పిగా ఉందనగానే ఒక పేరు చెప్తాం, హార్ట్ దగ్గర నొప్పిగా ఉందనగానే ఇంకొక పేరు చెప్తాం, ఇంకో నొప్పి అనగానే ఇంకొక పేరు. ఇదిగో ఆశ్రమం ఉంది, ఆంధ్ర హాస్పిటల్ ఉంది, ఏమంటే ద్వారకా హాస్పిటల్ ఉంది. ఒక్కొక్క హాస్పిటల్ ఒక్కొక్క దానికి స్పెషల్, నీ శరీరానికి వైద్యం చేయడానికి. నిజంగా ఇంతమంది స్పెషలిస్టులకి ఈరోజు ఈ సింబల్ ఎక్కడో తెలియదండి. తెలుసా మీకు? అర్థమైందా మీకు నేను ఎందుకు వీళ్ళ గురించి చెప్తున్నానంటే, ఇంతమంది స్పెషలిస్టులు ఈ సింబల్ ఎక్కడదో అడగండి పోని.
అండ్ మీరు ఎముకల స్పెషలిస్ట్ కదా, మీ హాస్పిటల్లో ఈ సింబల్ వేస్తున్నారు కదా, మీ హాస్పిటల్ మీద కానీ ఈ సింబల్ మీకు కనిపిస్తుంది కదా, ఇది ఎక్కడదండి అని అడిగితే ఎవరో పెట్టారు మా పెద్దలు అంటాడు అంతే. ఎక్కడదో మాత్రం చెప్పలేరు. ఎక్కడదో తెలుసా? బైబిల్ గ్రంథంలో ఉందండి. అది బైబిల్ గ్రంథంలో ఉంది. సంఖ్యాకాండం, ఏమండి, సంఖ్యాకాండం 21వ అధ్యాయం 9వ వచనం. ఏమండి, సంఖ్యాకాండం 21వ అధ్యాయము 9వ వచనం. ఇశ్రాయేలీలకి ఆ కాలంలో ఒక తెగులు వచ్చింది. ఆ తెగులు ద్వారా సర్పములు వచ్చి వాళ్ళని చంపడం, వాళ్ళని కాటు వేయడం, వాళ్ళు చనిపోవడం అనేది జరిగింది. అప్పుడు వీళ్ళందరికీ కూడా వైద్యం చేయాలి. ఎటువంటి వైద్యం? ఇదిగో సర్పము ద్వారా ఎవరైతే కాటు వేయబడుతున్నారో, ఎవరైతే విషంతో చనిపోతున్నారో వీళ్ళందరికీ కూడా ఏం చేయాలంటే వీళ్ళందరినీ రక్షించాలి, వీళ్ళందరికీ వైద్యం చేయాలి. ఎలా వైద్యం చేయాలి అనగానే దేవుడు ఒక ప్రాసెస్ చెప్పాడు. ఎలాగా? ఇదిగో నువ్వు ఒక సర్పాన్ని చేసి ఒక సర్పాన్ని స్తంభంగా నువ్వు నిలబెట్టు. ఎవరైతే ఆ సర్పాన్ని చూస్తారో అదిగో చూసిన వారందరూ కూడా బ్రతుకుతారు. అంతేనా? పై వచనాలు మీరు చదువుకుంటే, ఆ ముందటి వచనాలు చదువుకుంటే ఇది మీకు కనిపిస్తుంది. ఇప్పుడు బ్రతుకుతారని చెప్పాడు. అప్పుడు మోషే చేసిన సందర్భం ఇప్పుడు మనం చదువుకుందాం. 21వ అధ్యాయము 9వ వచనం. మోషే ఇత్తడి సర్పం ఒకటి చేయించి స్తంభము మీద దాన్ని పెట్టెను. అప్పుడు సర్పపు కాటు తినిన ప్రతివాడు ఆ ఇత్తడి సర్పమును నిదానించి చూచినందున బ్రతికెను. చూసారా? ప్రారంభంలో చూసుకుంటే ఆదికాండం 2వ అధ్యాయంలో కూడా దేవుడే వైద్యం చేసినట్టు మనకు కనిపిస్తుంది. వైద్యం ఎలా చేయాలో, ఆపరేషన్ ఎలా చేయాలో దేవుడే నేర్పించినట్టు మనకు కనిపిస్తుంది. ఇక్కడికి వచ్చేసరికి వైద్య శాస్త్రం మొత్తం ఒక సింబల్ వాడుతుంది. ఆ సింబల్ ఎక్కడ ఉందని మనం ఆలోచిస్తే ఎక్కడ కనిపించింది? ఇదిగో సర్పపు కాటు నుండి ఆ రోజున్న ఇశ్రాయేలుని రక్షించడానికి మోషే ద్వారా ఒక ఇత్తడి సర్పాన్ని తయారు చేపించి ఒక స్తంభం మీద నిలబెట్టినట్టు కనిపిస్తుంది. మీరు ఆ సింబల్ చూడండి, అదే కాదు ఒకసారి. అవునా? ఇప్పుడు సింబల్ చూసారా? అలాగే ఉందా లేదా? ఒక స్తంభం, ఇత్తడి సర్పం మీకు అందులో కనిపిస్తుంది. ఏమండి, ఈరోజు మరి ఎందుకు ఇది వైద్యశాస్త్రం ఈ సింబల్ వాడుతుంది? ఎందుకంటే ఇది మూలం. వైద్యం ఎలా చెయ్యాలో దానికి మూలం బైబిల్లో ఉంది. బైబిల్ తెలియజేసింది వైద్యం ఎలా చేయాలో అన్నదానికి. ఆ రోజున్న గొప్పవారు, వైద్య శాస్త్రం తెలిసిన వాళ్ళు ఇదిగో బైబిల్ నేర్పిస్తుంది. కాబట్టి ఇదిగో దీన్ని మనం సింబల్గా పెట్టుకోవాలి. ఆ రోజు ఇశ్రాయేలీలకి పాము యొక్క కాటు నుంచి నయం చేసిందిగా ఈ యొక్క సింబల్ కనిపిస్తుంది. కాబట్టి ఈ సింబల్ అక్కడ మన ప్రతి ఒక్క హాస్పిటల్స్ దగ్గర ఈ సింబల్ ఉండాలి. ప్రతి ఒక్కరూ ఈ సింబల్ని చూడాలి. చూసారండి? ఆ రోజు ఎప్పుడండి ఇశ్రాయేలుకి ఎప్పుడు దాకా ఉందో చూసారా సాక్ష్యంగా? ఇదిగో ఈ వైద్య శాస్త్రం ఈరోజు వీళ్ళు నేర్చుకున్న దాన్ని బట్టి మేము గొప్పోళ్ళు అని చెప్పుకుంటున్నారు. కానీ అది ఎక్కడది అనగానే మనుషులు చెప్పకపోయినా సరే సాక్ష్యంగా సింబల్ కనిపిస్తుంది. చూసారా? అలాగే ఇందాక మనం మాట్లాడుకున్నాం. ఏ సింబల్? ఇంకో సింబల్ ఏం కనిపిస్తుంది? ఇంకో సింబల్ ఏం కనిపిస్తుంది? ప్లస్ సింబల్ కనిపిస్తుంది. ఇంకో సింబల్. అవునా? అది కూడా ఎక్కడిది? ఏమండి, అది కూడా ఎక్కడిది? కొన్ని మాటలు చూసుకుని మనం ఆ సింబల్ దగ్గరికి వెళ్దాం. యోహాను సువార్త 9వ అధ్యాయం 6వ వచనం. యోహాను సువార్త 9వ అధ్యాయం 6వ వచనం. ప్రారంభ కాలంలో దేవుడు చేసిన కొన్ని వైద్యం, ఆదాము అవ్వలకి చేసిన వైద్యం గురించి, అవ్వల సందర్భంలో అవ్వగారికి చేసిన వైద్యం నిమిత్తం ఆపరేషన్, ఆ రోజు ఆదాముకు చేసిన ఆపరేషన్ గురించి మనం ఇప్పుడు దాకా 2వ అధ్యాయంలో విన్నాం, ఆ తర్వాత విన్నాం. అది ఇప్పుడు ఇంకొకటి, యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చి ఆయన చేసిన వైద్యాన్ని కూడా మనం ఒకసారి చూసుకుందాం. ఆయన ఇట్లు చెప్పి నేల మీద ఉమ్మి వేసి ఉమ్మితో బురద చేసి వాని కన్నుల మీద ఆ బురద పూసి నీవు సిలోయేము కోనేటికి వెళ్ళి అందులో కడుక్కోమని చెప్పాను. సిలోయేము అను మాటకు పంపబడిన వాడని అర్థము. వాడు వెళ్ళి కడుక్కొని చూపు గలవాడై వచ్చెను. అంటే ఇక్కడ యేసుక్రీస్తు కూడా స్వస్థతనంగానే ఏసునామను పో అంటలేదు, ఏసునామం లెగిసి నడంటలేదు. అవునా?
ఎందుకంటే ఏదో ఒకటి రెండు సందర్భాలు బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం, అవునా? అది చూసి ఇంక అదే డైలాగ్ ప్రిపేర్ అయిపోయారు చాలామంది. దేవాలయానికి వెళ్తున్నప్పుడు పేతురు గారు, యోహాను గారు దేవాలయం ఎక్కుతున్న సందర్భంలో ఒక గుడ్డివాడు, కుంటివాడు అక్కడ మనకి కనిపిస్తాడు, కాళ్ళు లేనివాడు, అవునా? మాకు కలిగిందే మీకు ఇస్తామని యేసునామం లేకంటారు, అవునా? ఇప్పుడు అదొకటే ప్రిపేర్ అయిపోయారు ఈరోజు చాలామంది. మరి యేసు ఎన్ని విధాలుగా స్వస్థత చేశాడో అన్ని విధాలుగా కూడా చేయాలిగా. కళ్ళు లేవు, ఆయన కళ్ళు కనిపించట్లేదు, ఏదో సాధారణంగా స్వస్థత చేస్తున్నాడో ఒక ప్రాసెస్ కనిపిస్తుంది చూసారా? ఇదిగో మట్టి తీసి ఉమ్ము వేసి కంటి మీద పూసి ఒక చోటకు వెళ్ళి కడుక్కోమని. అంటే ఇక్కడంతా ఒక ప్రాసెస్తో దేవుడు, యేసుక్రీస్తు వారు కూడా ఒక ప్రాసెస్తో వైద్యం చేయడం ఇక్కడ మనకి కనిపిస్తుంది. అలాగే యోబు గ్రంథం 14వ అధ్యాయం 19వ వచనం. యోబు గ్రంథం 14వ అధ్యాయం 19వ వచనం. జలము రాళ్లను అరగదీయును. ఈరోజు మనందరికీ తెలుసు, ఈరోజు సాధారణంగానే ఎక్కువ శాతం కిడ్నీలకు సంబంధించిన, కిడ్నీలో రాళ్ళు వచ్చే ప్రాబ్లం ఎక్కువ శాతం మందికి వస్తున్నాయి, అవునా? గత కాలంలో అంటే ఎవరికైనా ఏదన్నా ఒక చిన్న రోగం వచ్చిందంటే, అవునా నిజమా నీకు ఈ రోగం వచ్చిందా అనేవాళ్ళు. ఇప్పుడు అటువంటి పరిస్థితి లేదు. ఓ 20 ఏళ్ళు దాటినా ఇంకా ఇంచుమించు లోపున్నా సరే ఏదో ఒక రోగాలు వస్తానే ఉన్నాయి. విచిత్రం కాదు, అందరికి కూడా ఏమైపోయింది, అలవాటు అయిపోయింది, వాడుకైపోయింది. ఇప్పుడు సాధారణంగానే కిడ్నీల్లో రాళ్ళు వస్తున్నాయి. రాళ్ళు వస్తున్నప్పుడు ఏం చేయాలని చెప్తుంటారు? ఏం చేయాలి? రాళ్ళు వస్తే ఆ రాళ్ళు పోవాలంటే ఏం చేయాలి? ఆ రాళ్ళు అరగాలంటే ఏం చేయాలి? ఎక్కువ నీళ్లు తాగాలి. అప్పుడు ఏం చేస్తుంది? రాళ్ళు అరుగుతాయి, త్వరగా పోతాయి. దేవుడు ఎప్పుడు చెప్పాడండి? జలము రాళ్లను అరగదీయును. చూసాక అంత చక్కగా చెప్పారు. అంటే బైబిల్లో వైద్యానికి సంబంధించి ఎన్నో సంగతులు, ఇది కాదండి ఇంకా ఎన్నో సంగతులు దేవుడు రాయించాడు. ఇది వీటిని ఆధారంగా చేసుకునే ఈరోజు శాస్త్రాలు రాసుకున్నారు, ఒక వైద్య శాస్త్రం రాసుకున్నారు. ఇంకా మనం ఆలోచిస్తే ఇందాక ప్లస్ సింబల్ గురించి మనం మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు దాకా ఇంకొక ఇత్తడి స్తంభం గురించి మనం ఇప్పుడు దాకా మాట్లాడుకున్నాం. ఇంకో సింబల్ ఏం కనిపించింది? ప్లస్ సింబల్ కనిపించింది. కానీ ప్లస్ అని ఎవరో పిలరు, అవునా? ఎవరైనా ప్లస్ అని పిలుస్తారా? మరి ఏమని పిలుస్తారు ఆ ప్లస్ సింబల్ని? క్రాస్ అని పిలుస్తారు. క్రాస్ అయితే క్రాస్గా ఉండాలిగా, అవునా? ఏమంటే ఇంతమంది ఉన్నారు, ఎవరైనా ఇది క్రాస్ కదా, రెడ్ క్రాస్ అని మాట్లాడుతున్నారు కదా, సింబల్ క్రాస్గా ఉండాలి కదా, ప్లస్ సింబల్ ఎందుకు వచ్చిందని ఎవరైనా ఆలోచించారా? పోనీ క్రాస్ సింబల్ వేయాలని ఎవరైనా అనుకుంటున్నారా? అంటే సింబల్ దగ్గర దేవుణ్ణి గుర్తు చేయకుండా చేయగలిగాడు, కానీ ఆ పేరు మాత్రం మార్చలేకపోయాడు. చూసారా? పేరు దగ్గర దొరికిపోయాడు. అక్కడేమో సింబల్ దగ్గర దొరికిపోయాడు, ఇక్కడేమో పేరు దగ్గర దొరికిపోయాడు. రెడ్ క్రాస్ ఇది ఎక్కడుంది? ఇది ఎక్కడ కనిపిస్తుంది అనగానే బైబిల్ గ్రంథంలోనే కనిపిస్తుంది. ఒకనాటి కాలంలో శరీర సంబంధమైన రోగం నయం అవ్వడానికి మోషే గారు ఇత్తడి స్తంభాన్ని నిలబెడితే, ఆ తర్వాత వచ్చిన కాలంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఒక్క రోగాన్ని కూడా, ఇదిగో ప్రజలలో ఉన్న పాపాన్ని కడగడానికి యేసుక్రీస్తు శిలువ త్యాగం ఉపయోగపడింది. యేసుక్రీస్తు శిలువ త్యాగం ద్వారా ఇదిగో ఆత్మ సంబంధమైన ప్రతి ఒక్క పాపం, ప్రతి ఒక్క రోగం అనేది కడగబడింది. అందుకే యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చారు. భూమి మీదకి వచ్చిన తరువాత ఆయన సుంకరులతోనూ పాపులతోనూ ఉంటున్న సందర్భంలో ఒక మాట, ఇదిగో శిష్యులందరూ కలిసి ఒక మాట అన్నప్పుడు ఆయన ఒక మాట మాట్లాడతాడండి. అది ఒక్కసారి మనం చూసుకుందాం. ఏమండి? మత్తయి సువార్త 9వ అధ్యాయము 10, 11, 12 వచనాలు. మత్తయి సువార్త 9వ అధ్యాయం 10, 11 వచనాలు. మత్తయి సువార్త 9వ అధ్యాయము 10, 11, 12 వచనాలు చదవండి అమ్మా. ఇంటిలో భోజనము చేసి యేసు కూర్చుండగా, ఇదిగో సుంకరులను పాపులను అనేకులు వచ్చి ఆయన యొద్దకు, ఆయన శిష్యుల యొద్దను కూర్చుండి, పరిసయ్యులు అది చూచి, మీ బోధకుడు సుంకరులతోనూ పాపులతోనూ కలిసి ఎందుకు భోజనము చేయుచున్నాడని ఆయన శిష్యులు అడిగిరి. ఆయన ఆ మాట విని, రోగులకే గాని ఆరోగ్యము గలవానికి
వైద్యుడు అవసరం లేదు రోగులకే, కానీ ఆరోగ్యవంతుడికి వైద్యుడు అవసరం లేదు. ఏ రోగం గురించి మాట్లాడుతున్నాడు ఆలోచించండి. ఏ రోగం గురించి మాట్లాడుతున్నాడండి యేసుక్రీస్తు? మనం రోగులు అనగానే మనం ఎక్కడికి వెళ్ళిపోతాం? జ్వరం వచ్చిందా, తలకాయ పోటు వచ్చిందా, ఏమండి పక్షవాతం వచ్చిందా, ఏ రోగం వచ్చిందని ఈ రోగాల దగ్గరికి వెళ్ళిపోతున్నామేమో, కానీ ఏ రోగాల గురించి మాట్లాడుతున్నాడో తెలుసా? మనిషి కంటికి కనిపించే రోగం గురించి ఆయన మాట్లాడట్లా, శరీరానికి వచ్చిన రోగం గురించి మాట్లాడట్లా, ఈ ఆత్మని పట్టి పీడిస్తున్న పాపం అనే రోగం గురించి ఆయన మాట్లాడుతున్నాడండి. శరీరానికి వచ్చిన రోగం కనిపిస్తుంది, ఏదో విధంగా మనకు తెలుస్తుంది. వెంటనే మనం ఎక్కడికి వెళ్తాం? ఇదిగో డాక్టర్ దగ్గరికి వెళ్తున్నావు, వైద్యం చేర్చుకుంటున్నావు, ఆ రోగం తీరిపోయేదాకా, ఆ రోగం ఏమండి పూర్తయ్యేదాకా మనం ఏం చేస్తున్నాం? నయమయ్యేదాకా ఇంజక్షన్లు చేయించుకుంటాం, ట్యాబ్లెట్లు వేయించుకుంటాం, అవునా, వేసుకుంటాం. ఇవన్నీ కూడా అంటే ఆ రోగం పోతే కానీ నువ్వు మనశ్శాంతిగా ఉండాలో, కరెక్ట్గా బ్రతకలేవు. అంతే కదండి. జ్వరం వస్తే ఆనందంగా ఉండగలరా? ఈ మధ్యకాలంలో మన సంగతులు కొంతమంది టైఫాయిడ్ జ్వరాలు వచ్చినాయి, అవునా. కొంతమందిని ఇంటికి వెళ్ళి కొంతమంది కలిసాం. నిజంగా ఆలోచించండి, ఎంత బాధగా ఉంటుంది, ఎంత ఇబ్బందిగా ఉంటుంది, ఎంత నీరసంగా ఉంటుంది. వారం రోజులు చాలా ఇబ్బంది పడుతుంటాం. అది అయిపోయిన తర్వాత కొంచెం ఇదిగో నయం అయిపోయిన తర్వాత చాలా హుషారుగా ఉంటుంటాం, ఆనందంగా ఉంటుంటాం. అంటే నయం అయ్యేదాకా ఏముండదు మనకి, మనశ్శాంతి ఉండదు. కానీ నీ ఆత్మకు వచ్చిన రోగం గురించి నువ్వు ఆలోచిస్తున్నావా? దాని పరిస్థితి ఏంటి? అది నయం చేసుకోవడానికి నువ్వేమన్నా ప్రయత్నిస్తున్నావా? ఏం రోగాలు ఉన్నాయండి మాకు? ఏ రోగాలు లేవండి అని పైకి చెప్తావు, లోన మాత్రం అన్ని రకాల రోగాలతో ఉంటాం. ఎన్నో పాపాలు చేస్తుంటాం మనం ఈ భూమి మీద, అవునా. అయి కాక మన హృదయంలోనే ఎన్నో రోగాలు ఉంటుంటాయి. అందుకే దేవుడు కూడా బైబిల్ గ్రంథంలో రాయించాడు కొన్ని రోగాల గురించి. ఇదిగో మత్సరము, అసూయ, కోపము, కలహము, ఇదిగో ఈ భూమి మీద ఇవన్నీ నీ ద్వారా వస్తున్నాయి అనుకో, నీకేముందో తెలుసా? పాపం అనే రోగంలో ఉన్నావు నువ్వు. పాపం అనే రోగం ఉంది. అది ఈ భూమి మీద ఏ మెడిసిన్ ద్వారా నయం అవ్వదు, దేవుని వాక్యమే అది నయం చేయగలదు. యోబు గ్రంథం చూసుకుందో, ఒక రోగం వచ్చిందంటే ఒక ఆయనకి, అది కూడా చూసుకుందో. యోబు గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం. యోబు గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం. ఏమండి? దౌర్భాగ్యమును గూర్చి ఏడ్చుట వలన మూఢులు నశించెదరు, బుద్ధి లేని వారు అసూయ వలన చచ్చెదరు. ఏమంటున్నాడండి? ఇక్కడ రోగం గురించి మాట్లాడుతున్నాడు. ఎందుకంటే మనకి అర్థం అవ్వాలిగా, పాపం వల్ల ఎలా చచ్చిపోతామండి, రోగం వల్ల ఎలా చచ్చిపోతామండి. ఈ భూమి మీద నీకు మరణం రాకపోవచ్చేమో, కానీ ఈలో పాపం వల్ల చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళిపోతావు తెలుసా? పాపులకు పరలోకంలో ప్రవేశం లేదు. కాబట్టి మనల్ని అందరినీ పవిత్రపరచడానికి యేసుక్రీస్తు ఈ భూమి మీదకు వచ్చి ఆయన ప్రాణత్యాగం చేశాడు, పవిత్రులుగా మార్చాలని, పరలోకం చేర్చాలని. ఇప్పుడు పాపులకు పరలోకం లేనప్పుడు ఇంకో పాపం సంబంధమైన క్రియలు మనం చేస్తూ, పాపంలోనే మనం ఉంటూ పరలోకం వెళ్ళిపోతామని ఎలా ఆలోచిస్తున్నాం? ఒకసారి ఆలోచించండి. అందుకే ఇక్కడ ఒక రోగం గురించి మాట్లాడుతున్నాడు. అసూయ అనే రోగం అంట. ఈ రోగం వస్తే ఏమైపోతారు? చచ్చిపోతారు. అంటే అసూయ పడితే చచ్చిపోతామా అనిపిస్తుందా మనకి? అవునా. ఎన్నో రోగాలు ఉన్నాయి, మనకు తెలియని రోగాలు కాదండి. ఎవరి రోగాలు అలాగే తెలుస్తాయి. జ్వరం వచ్చిందనుకోండి, డాక్టర్ టెస్ట్ చేస్తే తెలుస్తుంది, అవునా. జలుబు చేసిందనుకోండి, టెస్ట్ చేస్తే తెలుస్తుంది. నీకు షుగర్ వచ్చిందనుకోండి, ఏదో టెస్ట్ చేసి కనిపెట్టారు కదండి, తెలుస్తుంది. ఏ బ్లడ్ టెస్ట్లోనూ తెలుస్తుంది. ఇంకా రకరకాల రోగాలు ఉన్నాయి, ఎలా తెలుస్తాయి? టెస్టుల ద్వారా తెలుస్తాయి. మరి ఈ రోగాలు ఎలా టెస్ట్ చేయొచ్చు? ఇదిగో బైబిల్ ద్వారా టెస్ట్ చేసుకోవచ్చు. ఎవరికి వాళ్ళు టెస్ట్ చేసుకున్న ప్రతి ఒక్కరికి తెలుస్తుందండి. కానీ ఎవరి రోగాలు వాళ్ళకే బాగా తెలుస్తాయి. నయం చేసుకోవాలా వద్దా? ఆలోచించండి. నయం చేసుకోవాలా వద్దా? నయం చేసుకోవాలండి. వాక్యం ద్వారా తెలపబడుతున్న మాటలను బట్టి ఇదిగో మనలో ఉన్న లోపాలని, మనలో ఉన్న పాపపు క్రియల్ని దినదినము కూడా పోగొట్టుకుంటూ నయం చేసుకుంటూ మనం ఉండాలి. ఇక్కడ ఇతనికి అసూయ అనే రోగం వస్తుందంట. అసూయ అనే రోగం వస్తే ఏమైపోతాడు? చచ్చిపోతాడు. ఎవరైనా ఉన్నారా బైబిల్లో అసూయ అనే రోగంతో చచ్చిపోయిన వారు? చెప్పండి, ఒకరి పేరు చెప్పండి. ఎవరున్నారు? ఎవరు? ఏమండి? సౌలు
చక్కగా చెప్పారు. సౌలు ఎలా చచ్చిపోయాడు? ఏ రోగంతో అతని చావుకి ఏది కారణమైంది? ఎవరి మీద అసూయ పడ్డాడో ఆయన చంపలేదు ఎంతకే. అవునా? ఎందుకు చంపలేదు ఆయన? ఆయనకి లేదు, కానీ ఈయన మాత్రం ఏమైపోయాడు? చచ్చిపోయాడు దానివల్ల. అలాగే బైబిల్ గ్రంథంలో ప్రారంభంలోనే మనకు కనిపిస్తుంటారు ఎవరు? హేబేలు కయ్యేను. హేబేలు కయ్యేను ప్రారంభంలో మొదట పుట్టిన మానవులలోనే అసూయను పుట్టించింది ఎవరు? అపవాది సాతానండి. వాళ్ళ హృదయాల్లోనికి ఇదిగో ఈ పాపపు కార్యాన్ని ప్రవేశపెట్టింది. అసూయ పడ్డాడు కయ్యను. ఏమైపోయాడండి? ఏమైపోయాడు? హేబేల్ని చంపేశాడు. పోనీ అతనన్నా బాగుపడ్డా? హేబేల్ని చంపేసి లేదు. అసూయ పడ్డాడు. అసూయ పడడం వల్ల ఏమైపోయాడు? అతను కూడా నరకానికి వెళ్ళిపోయాడండి. నరకానికి వెళ్ళిపోయాడు. మొదట స్త్రీ పురుషుల కలయిక వల్ల పుట్టిన మనిషి అయిన కయ్యను ఎక్కడికి వెళ్ళిపోయాడు? నరకానికి వెళ్ళిపోయాడు. ఇదిగో ఇటువంటి ఎన్నో రోగాలతో మనం బాధపడుతున్నామండి ఈరోజు. యేసుక్రీస్తు వచ్చిన తర్వాత ప్రతి ఒక్క రోగాన్ని నయం చేయడానికి అవసరమైన మాటలు చెప్పాడు ఆయన ప్రారంభంలోనే. ఇదిగో సహోదరుడి మీద కోపపడొద్దు, సహోదరుని ద్వేషించొద్దు, శత్రువుల్ని ప్రేమించు, స్త్రీని చెల్లిగా తల్లిగా చూడు. ఇదిగో పాపంలో ఉన్న ఒక స్త్రీని ఎలా నయం చేశాడో అది కూడా రాయిస్తున్నాడు. యోహాను సువార్త 8వ అధ్యాయం 1వ వచనంలో. అది కూడా చూసుకుని మనం ముగించుకుందాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 1వ వచనంలో ఇదిగో పాపంలో పాపిగా ఉన్న ఒక స్త్రీని ఎలా మారుస్తున్నాడో అక్కడ మనకు కనిపిస్తుంది. వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తీసుకొచ్చారు. ఎందుకంటే ఈయనెవరు? వైద్యుడు యేసుక్రీస్తు వారు. మరి వైద్యుడైన ఈయన నయం చేయాలిగా. దేనికి వైద్యుడు ఈయన? పాప రోగాన్ని, నీ ఆత్మ సంబంధమైన రోగాన్ని నయం చేసే ఆయన. మరి నయం చేశాడు ఎవరికైనా అంటే ఆయన ఉన్న కాలంలోనే ఎంతో మందికి నయం చేశాడు. ఒక స్త్రీ గురించి ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం. ఎవరావిడ? వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీ తీసుకొచ్చారు యేసుక్రీస్తు దగ్గరికి. మోషే ధర్మశాస్త్రం ఉంది. మోషే ధర్మశాస్త్రంలో ఈవిడ్ని ఏం చేయాలని ఉందో తెలుసా? రాళ్లతో కొట్టి చంపేయాలని ఉంది. రాళ్లతో కొట్టి చంపేయాలని ఉంది. కాబట్టి మేము ఏం చేస్తాం తెలుసా? మనిషికి రాయి పట్టుకుని వచ్చాం, రాళ్లతో కొట్టి ఈమెని చంపేస్తాం. అయితే నువ్వు ఇది చేయమంటావా? నువ్వేమంటావు అని యేసుక్రీస్తుని అడిగినప్పుడు ఆయన ఏం చెప్పాడండి? ఏమండి? 8వ అధ్యాయం ఎన్నో వచనం? యోహాను సువార్త 8వ అధ్యాయము 7వ వచనం. వారు ఆయన్ని పట్టు వదలకు అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూచి, మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవలెను. ఇప్పుడు ప్రారంభ మాట జ్ఞాపకం చేసుకుందాం. ఆరోగ్యవంతుడికే కానీ, ఏమండి, రోగికే కానీ ఆరోగ్యవంతుడికి వైద్యుడు అక్కర్లేదని అక్కడ మాట్లాడాడు. ఇక్కడికి వచ్చేసరికి ఏం మాట్లాడుతున్నాడు? పాపం లేని వారెవరో వాళ్ళు రాయి వేయమంటున్నాడు. అంటే అందరూ ఏమైపోయి ఉన్నారు? అందరూ పాపం అనే రోగంలో ఉన్నారండి. అప్పుడు అర్థం కాలేదు వాళ్ళకి. ఎవరికి? శాస్త్రులు పరిసయ్యులు గొప్పవారుగా ఉన్నవారు వచ్చి సుంకరులతోనూ పాపులతోనూ ఎందుకు ముందు ఉంటున్నావు అని అడిగినప్పుడు వాళ్ళకి అర్థం కాల. కానీ ఎప్పుడు అర్థం అవ్వాలి? ఇప్పుడు అర్థం అవ్వాలి. మా అందరికీ కూడా పాపం అనే రోగం ఉంది. కాబట్టి ఏం చేశారండి? అందరూ ఎవరైనా రాయి వేయగలిగారా? ఎంతమంది వచ్చి ఉంటారండి? వచ్చిన వాళ్ళు ఒక్కరు కూడా రాయి వేయలేకపోయారా? రాయి వేసే అర్హత లేదా ఒక్కరికి కూడా? లేదండి. ఈ రోజుకి ఆ అర్హత ఎవరికి లేదండి. ఉందా? పోనీ చెప్పండి. ఆ రోజు లేదు. ఆ రోజు కొద్ది మందే. ఈ రోజు 800 కోట్ల మంది ఉన్నారు. ఈ రోజన్నా పోనీ ఎవరికైనా అర్హత ఉందా? మీలో పాపం వేడివాడు పాపము చేయనివాడు ఎవరో రాయమేమంటే ఈ రోజన్నా పోనీ ఉంటారా? ఈ రోజు వెళ్ళిపోవలసిందే. కానీ యేసుక్రీస్తు వారు తర్వాత ఏం చేశాడు తెలుసా? ఇదిగో ఎవరో రాయి వేయలేదమ్మా, నేను కూడా వేయను అమ్మ అని ఆ ఒక్క మాటతోనే ఆవిడిలో ఉన్న పాపం అనే రోగాన్ని నయం చేశాడు యేసుక్రీస్తు. చూసారు ఎంత చక్కగా పాపం అనే రోగాన్ని నయం చేస్తున్నాడు యేసుక్రీస్తు. ఆయన జీవితం చదువుకోండి, బైబిల్ గ్రంథం చదువుకోండి, బైబిల్ గ్రంథం పరిశీలించండి. ఎంతోమంది రోగాలను నయం చేశాడు. ఒక పక్షవాయువు గలవాడిని దించారు. ఎక్కడి నుంచి?
ఇదిగో స్థలం లేకపోవడం వల్ల పెంకులు తీసి పక్షవాయు గలవాడిని మంచంతో కిందకి దించారు. కిందకి దించినప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసా? లేచి పరిగెత్తుకుని పరిగెత్తన్నాడే ముందే? లేదు. నీ పాపములు క్షమింపబడి ఉన్నాయి. ఇదిగో అతన్ని కూడా ఏం చేస్తున్నాడు? పాపాలని క్షమిస్తున్నాడు. అతనుకున్న రోగాన్ని నయం చేస్తున్నాడు. అంటే ఈ భూమి మీద పాపం అనే రోగాన్ని ఎవరు నయం చేస్తారంటే యేసుక్రీస్తు. యేసుక్రీస్తుకు వచ్చిన మాటలు నయం చేయగలవు. పాపం చేసేవారిని మార్చాలి అంటే ఈ క్రీస్తు మాటలే మార్చగలవు. ఎంతోమంది మారిన వారు సమాజంలో సాక్ష్యంగా కనిపిస్తున్నారు. ఈరోజు మాటలు వెంటనే మనము కూడా మారాం కాదు, కొద్దో గొప్ప. అవునా? పూర్తిగా మారిపోయాం. పోనీ మనం కూడా మారాం, కానీ ఇంకా మారాలి, ఇంకా పవిత్రపరచుకోవాలి. ఇంకా దినదినము కూడా ఇదిగో అంతరంగ పురుషుడు దినదినము ఏమవుతున్నాడంటే అపోస్తలుడైన పౌలు గారికి నూతన పరచబడుతున్నాడు. దినదినము వాక్యం నేర్చుకుంటున్నాడు. దినదినం వాక్యంలో వృద్ధి చెందుతున్నాడు. దినదినము అంతరంగ పురుషుడు ఏమవుతున్నాడు? ఆరోగ్యవంతుడు అవుతున్నాడు. మన భాషలో చెప్పాలి అంటే మాట్లాడతాం. మనిషికి ఆస్తి లేకపోయినా పర్లేదండి, ఆరోగ్యం ఉంటే ఆనందం అండి అని మాట్లాడతాం. మనం మాట్లాడమా? లోకల్లో సామెత లేదా? ఇప్పుడు మనం కూడా ఆలోచించాలి. ఈ భూమి మీద ఏది లేకపోయినా పర్లా, మన ఆత్మ మాత్రం పరలోకం చేయడానికి మనం ప్రయాసపడాలి. మనము కూడా నిర్ణయం తీసుకోవాలి. ఇంచుమించు 74 ఏళ్ళ వయసులో ఉన్న ఒక జయశాలి గారు ఎటువంటి ఆలోచన కలిగి ఉన్నారు? ఇదిగో 20 ఏళ్ళు, 40 ఏళ్ళు, మహా అయితే 50 ఏళ్ళు లోపే కదండి ఎక్కువగా మనం ఎక్కడ ఉంది. మనం ఎలాంటి ఆలోచనలు కలిగి ఉంటున్నాం? మనం ఎలాంటి నిర్ణయాలు కలిగి ఉంటున్నాం? ఇదిగో ఈ రోజున్న శాస్త్రం బైబిల్ దగ్గర ఎందుకు పనికిరాదండి? బైబిల్ ద్వారానే ఏ శాస్త్రం అన్నా పుట్టింది. ఎన్నో సందర్భాల్లో మనం విన్నాం. చివరికి మన ఆత్మ రోగాల్ని నయం చేయడానికి యేసుక్రీస్తు శిలువ త్యాగమే అవసరం ప్రతి ఒక్కరికి కూడా. కాబట్టి ఆలోచించండి, జ్ఞాపకం ఉంచుకోండి. దేవుని వాక్యం యొక్క గొప్పతనం గ్రహించండి. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, ఇప్పటి వరకు తండ్రి కొన్ని విలువైన సంగతులు తండ్రి మేము విన్నాం తండ్రి. విని వదిలేసేవారుగా కాక విన్న ప్రతి మాటను బట్టి ఆలోచించి ఈ భూమి మీద ఏది విలువైనదో, ఏది గొప్పదో గ్రహించుకుని, నీ వాక్యం యొక్క విలువను గ్రహించుకుని ఆ వాక్య ప్రకారమైన బ్రతుకును బ్రతకడానికే ప్రయాసపడాలి తండ్రి. నీ యొక్క వాక్యం నేర్చుకుంటాకే మా యొక్క జీవితకాలం అంతా కష్టపడేలాగా, ఆ వాక్య ప్రకారమైన బ్రతుకు కోసం, నీ యొక్క సువార్త ప్రకటన కోసమే మా యొక్క జీవితం బ్రతికేలాగా సహాయం చేయమని క్రీస్తు నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.